తరపు నుంచి మా జనరేషన్ కానీ లేదా ఫ్యూచర్ జనరేషన్స్ కానీ మీరు ఏం మెసేజ్ ఇస్తామనుకుంటున్నారు? నెక్స్ట్ వచ్చే జనరేషన్ చాలా అధ్వానంగా ఉంది. అధ్వానం కాదు, అంధ స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. అంధకారం అయిపోతుంది. భవిష్యత్తు తరాలలో యువతరం పాశ్చాత్య ధోరణికి వెళ్ళిపోతున్నారు. ఒకే భర్త ఒకే భార్య అనే గుణం లేదు. ఒకరిని చూసుకొని ఒకరు వెళ్ళిపోతున్నారు. విపరీతమైన అలవాట్లు. స్త్రీ అందం ఆకర్షణ, పురుషుని యొక్క ఆకర్షణ బలహీనం ఎక్కడుంది? స్త్రీ దగ్గరనే ఉంది. ఆకర్షణ అనేది అది పురుషునికి ఆకర్షింపబడాలా. బహిరంగంగా తిరిగితే ఏమవుతుంది? పురుషునిలో చెడు ఆలోచన కనిపిస్తుంది కదా. సాఫ్ట్వేర్ సంపాదన వచ్చినప్పటి నుంచి నువ్వు ₹1,00,000 సంపాదిస్తే నేను 1.5 లక్ష సంపాదిస్తున్నా, నువ్వు చెప్తే నేను వినాలనా? మీ అమ్మ వస్తే నేను చేయాలనా? మీ నాన్న వస్తే నేను చేయాలనా అనే వితన్న వాదానికి దిగేసి కుటుంబ వ్యవస్థ దూరం అయిపోతున్నది. ఇతర దేశస్తులు భారతదేశాన్ని గౌరవిస్తున్నారంటే భారతదేశంలో ఉన్న ముఖ్యంగా స్త్రీల యొక్క జీవిత నడవడికను బట్టే భారతదేశాన్ని గౌరవిస్తున్నారు.